హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ట్రీట్మెంట్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు ఈ సినిమా చూడకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. అలా అని చెప్పేసి ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందంటే అలాంటి కాదు. ఒక సీరియల్ కిల్లర్ గాడు కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అవి మీకు చూడటానికి కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది అనమాట. సో నేను ముందుగానే చెప్తున్నాను. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి రైల్వే ట్రాక్ పక్కన సరదాగా ఆడుకుంటున్న ఇద్దరు అన్నదమ్ములు చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎంతో బాగా ఆడుకుంటూ వస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ కింద ఒక ఇద్దరు అన్నదమ్ములు కనిపించారు కదా, వాళ్ళిద్దరు ఎవరో కాదు మన హీరో. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య అనమాట. కాకపోతే వాళ్ళ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. కానీ హీరోకి మాత్రం వాళ్ళ అన్నయ్య జ్ఞాపకాలు ఎప్పుడు కలలుగా వస్తూ ఉంటాయి. అలా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత విండోలో చూస్తే అక్కడికి ఒక ముసలాయన వస్తాడు. ఆయన చూసిన తర్వాత హీరో కోపంతో ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఆయన కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడతాడు. సడన్ గా మధ్యలో ట్రైన్ వస్తుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి ఇంకొకసారి నా ఇంటి వైపు వస్తే మామూలుగా ఉండదని చెప్పేసి ఆ పెద్ద ఆయనకి వారెన్ గీస్తాడు. ఆయన ఎవరో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో, ఆ తర్వాత హీరోలని ఆడుకుంటుంటే మధ్యలో ఒక పెద్ద ఆయన ఆడుకున్నాడు కదా, ఆయనే ఈయనమాట. ఆ తర్వాత మన కథలో హీరో రెడీ అయ్యి ఒక క్రైమ్ స్పాట్ కి వెళ్తాడు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అలెక్స్ అనే ఒక అతనికి భార్య పిల్లాడు ఉంటాడు. ఒక సీరియల్ కిల్లర్ గాడు వాళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లోనే హ్యాండ్ కాఫ్ చేసి దాచిపెడతాడు. అంతేకాకుండా అలెక్స్ కొడుకుని మాత్రం ఒక చోట దాచిపెట్టి అలెక్స్ భార్యని మాత్రం సపరేట్ గా దాచిపెట్టాడు. కాకపోతే పోలీసులు అక్కడికి వస్తున్నారన్న సంగతి తెలుసుకొని ఆ సీరియల్ కిల్లర్ గాడు అలెక్స్ కొడుకుని తీసుకొని అక్కడ నుంచి పారిపోతాడు. అది కూడా అద్దం పగలగొట్టుకొని. ఇప్పుడు అక్కడికి మన కథలో హీరో వస్తాడు. వచ్చిన తర్వాత చెక్ చేసేటప్పుడు ఇల్లంతా భయంకరంగా కంపు కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా గోడల నిండా రెడ్ కలర్ పెయింట్ ఏదో రాస్తాడనమాట. ఆ తర్వాత హీరో వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు తనకేంటంటే ఆ కిల్లర్ గాడు తప్పించుకొని చాలా దూరం వెళ్ళడు. వీడు ఖచ్చితంగా పక్కనే ఉంటాడు. ఎందుకంటే మనకి ఇన్ఫార్మ్ చేసిన పక్కింటి వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేసి కూడా కొంత సమయం అవుతుంది. కాబట్టి పక్కన ఉన్న పార్కులోకి వెళ్ళి వెతుకుదామని చెప్పేసి పోలీసులందరూ వెళ్ళి ఆ కిల్లర్ గాని పార్కులో వెతుకుతూ ఉంటారు. మరోవైపు అలెక్స్ ని తన భార్యని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎందుకంటే 3 రోజుల నుంచి ఫుడ్ లేదు కదా, దాంతో వాళ్ళు నీరసపడతారని చెప్పేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇంకోవైపు పార్క్ లో పోలీసులందరూ ఆ కిల్లర్ గాని వెతుకుతూ ఉంటారు. కాకపోతే అక్కడ చెత్తూరుకుని ఒక అతను ఉంటాడనమాట. అతను కనిపిస్తాడు. వెంటనే ఈ పోలీసులందరూ అతని దగ్గరికి వెళ్ళి ఇటెవడైనా 7 సంవత్సరాల పిల్లని ఎత్తుకొని పరిగెత్తాడని చెప్పి అడగడంతో ఆ చెత్తూరుకుని అతను ఏమంటాడంటే సార్ చూడలేదు సార్ అని చెప్పేసి అంటాడు. దాంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు గురించి పోలీసులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కిల్లర్ గాడు అలెక్స్ ఇంట్లో గోడల మీద రెడ్ కలర్ పెయింట్ ఇచ్చాడు కదా, దాన్ని చెక్ చేస్తే అందులో ఆడవాళ్ళ యూరిన్ కలిసి ఉంటుంది. అది కూడా టాక్సిన్ గా మారిపోయింది అనమాట. ఆ క్లూ తప్ప వీళ్ళకి ఎటువంటి క్లూ కనిపించదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే అలెక్స్, ఆ తర్వాత అలెక్స్ భార్య ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కదా, సో వాళ్ళని ఎంక్వైరీ చేద్దామని అక్కడికి వెళ్ళి చూస్తే అలెక్స్ కి ఇంకా స్పృహ రాలేదు. కానీ అలెక్స్ భార్య మాత్రం డిశ్చార్జ్ అయ్యి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. దాంతో హీరో వెళ్ళి ఆవిడ మీట్ అవుతాడు. అసలు ఏం జరిగిందని చెప్పి ఆవిడని ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఏమంటుందంటే ఏమోనండి, నైట్ అందరం పడుకున్నాము, కానీ ఉదయం నిద్ర లేచి చూస్తే నేను ఒక కబోర్డ్ లో హ్యాండ్ కఫ్స్ తో ఉన్నాను. అంతేకాకుండా నా భర్త నా కొడుకు మాత్రం వేరే చోట ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చూసినా అరుస్తున్న సౌండ్స్ వచ్చాయి. అంతేకాకుండా కబోర్డ్ కి చిన్న హోల్ ఉందండి. అప్పుడప్పుడు లైట్ ఫ్లాష్ అవుతున్న విజువల్స్ నాకు కనిపించాయని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మొబైల్ ఫ్లాష్ లైట్ అని చెప్పి అడుగుతాడు. లేదండి, కెమెరాతో ఫోటో తీస్తే ఎలా ఫ్లాష్ లైట్ వస్తుందో అదండి అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అంటే అలెక్స్ భార్య ఉంది కదా, అలెక్స్ భార్యకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆవిడ కూతురు వచ్చేసి హీరోతో చెప్తుంది అనమాట, చూడండి ఈ ఊర్లో చిన్నపిల్లలు ఎత్తుకుపోయేవాడు ఒక ఉన్నాడు కదా ట్రోల్ అని, వాడిని అర్జెంట్ గా పట్టుకోండి, వాడిని తలుచుకుంటేనే మాకు భయం వేస్తుందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఒక డౌట్ వస్తుంది. వీడు పార్క్ లో నుంచి పారిపోయాడు. ఒకవేళ వీడు పార్క్ అవతల నుంచి పారిపోయేటప్పుడు ఆ పార్క్ పక్కన ఇళ్లలో ఎవరో ఒకరు వాడిని చూసుంటారని చెప్పేసి పార్క్ కు పక్కన ఒక ఇంటికి వెళ్తాడు. అప్పుడే ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి పేరు స్టెఫీ. ఏమంటే మిమ్మల్ని కొంచెం ఎంక్వైరీ చేయాలి, లోపలికి వస్తారని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి లోపలికి వస్తుంది. ఆ అమ్మాయికి పెళ్లి ఒక భర్త ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు. రీసెంట్ గా ఒక 7 రోజుల క్రితం ఈ ఇంట్లోకి వీళ్ళు అద్దెకి వచ్చారనమాట. అంతేకాకుండా ఆ ఇంట్లో బాగా వాసన వస్తుంది. ఏంటండి ఈ వాసన అని చెప్పి అడిగితే ఏమోనండి రీసెంట్ గా మేము అద్దెకి వచ్చాము, కొంచెం బాత్రూమ్ పైపు క్లీన్ చేయలేదనుకుంటా అని చెప్పి అనడంతో హీరో అడుగుతాడు, ఎవరన్నా ఒక అబ్బాయిని పట్టుకొని ఇటు పారిపోవడం మీరు చూసారని చెప్పి అనడంతో లేదండి అని చెప్పేసి ఆ అమ్మాయి హీరోతో చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి కొడుకు హీరో దగ్గరకు వచ్చి ఏమండి ఇక్కడ ట్రోల్ అనే ఒక కిల్లర్ ఉన్నాడంట కదా, వాడు చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తాడంట కదా, అర్జెంట్ గా వాడిని పట్టుకోండి అని చెప్పి అనడంతో హీరో వెంటనే ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మీకు మీ ఇంట్లో ఏమైనా డౌట్ గా జరుగుతున్నాయని చెప్పి అనడంతో అలాంటిది ఏం లేదండి, కాకపోతే మా ఇంట్లో పాల ప్యాకెట్లు మాత్రం మిస్ అయిపోతున్నాయి, నా కొడుకు ఏమన్నా కుక్క
పోస్తారో అని డౌట్ ఉందని చెప్పి అనడంతో హీరో కూడా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలాగ హీరో ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో చెక్ చేస్తున్నాడు కదా, అదే విధంగా పార్కు పక్కన ఉన్న చాలా అపార్ట్మెంట్లలో పోలీసులు అందరూ చెక్ చేస్తున్నప్పుడు క్రిస్ అనేవాడు మాత్రం డౌట్ గా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఈ చెత్త కుప్పలో చెత్త ఉరుకునేతను కదా పార్క్ లో కనిపించాడు, అతన్ని పోలీసు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. నువ్వేమన్నా చూసావని చెప్పేసి మళ్ళీ అంటాడు. కాకపోతే అతను మాత్రం నేను ఎవరిని చూడలేదని చెప్పేసి ఆ పోలీసుని అక్కడి నుంచి పంపించేస్తాడు. కాకపోతే తన దగ్గర ఒక కెమెరా ఉంటుంది అనమాట. అలెక్స్ భార్య చెప్పింది కదా ఆ కిల్లర్ గాడు ఫొటోస్ తీసాడని చెప్పేసి, ఒకవేళ అదే కెమెరా ఈ చెత్త కుప్పలు ఎరుకునే వాడి దగ్గర ఉందేమని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. కానీ ఆ పోలీసు వెళ్ళిపోయిన తర్వాత ఈ చెత్త ఎరుకున్న అతను ఏమంటాడంటే నా వస్తువు నా దగ్గర ఉండాలి, నేను ఎవరికి ఇవ్వనని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు ఈ కిల్లర్ కెమెరా లేదా ఈ కెమెరా మనకు అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ పోలీస్ తో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఏంటంటే ఫీమేల్ టాక్సింగ్ గురించి ప్రాపర్ గా ఆర్టికల్ చదువుతూ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ హీరోకి అదేం అర్థం కాక, చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రోల్ అని చెప్పేసి సీరియల్ కిల్లర్ గురించి చెప్తున్నారు, కాబట్టి వాడికి సంబంధించిన కేసు ఏదైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి, వాడికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే నాకు చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ చీఫ్ దగ్గర కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇదే విషయాన్ని చెప్తాడు. కానీ ఆవిడ ఏమంటుందంటే నీకు విషయం అర్థమవుతుందా, మీ అన్నయ్య ఇలాగే మిస్ అయిపోయాడు అని చెప్పేసి, మన ఊర్లో ఎవరింట్లో ఉన్న పిల్లలు ఇలాగే మిస్ అయిపోతే మాత్రం నువ్వు కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవ్వ మాకు. మీ అన్నయ్యని కూడా ఒక సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేశాడు, నీ బాధ నాకు అర్థం అవుతుంది, ఇంకొకరు అలా కాకూడదని నువ్వు అనుకుంటున్నావు. కానీ మనం ఎప్పుడైనా సరే కేసుని ప్రాపర్ గా డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసుకుని వెళ్లే ప్రాసెస్ లో మనకి ఆ కేసు లేట్ అవుతుంది, అంతేకాని తొందరగా అయిపోవాలని చెప్పేసి నువ్వు తొందర పెట్టమాకని చెప్పేసి ఆ పోలీస్ చీఫ్ హీరోకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి తెలిసే విషయం ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మెలకు వచ్చిందని చెప్పేసి అనడంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో టపా అని చెప్పేసి క్వశ్చన్లు కంటిన్యూగా అడుగుతూనే ఉంటాడు. దాంతో అలెక్స్ కోపం వచ్చేసి మేడం ఇతను బయటకు పంపించేయండి, లేకపోతే నేను ఆన్సర్ చెప్పాలని చెప్పి అనడంతో హీరో కూడా సైలెంట్ గా బయటకు వెళ్తాడు. ఆ తర్వాత పోలీస్ చీఫ్ అలెక్స్ ని ఎంక్వైరీ చేసి తాను బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఏమి లేదయ్యా, తన భార్య ఏం చెప్పిందో తాను కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారంట. సడన్ గా లెగిసి చూస్తే వాళ్ళ చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయంట అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే మేడం అదంతా పక్కన పెడితే ఈ అలెక్స్ ఏమన్నా ఫ్లాష్ లైట్ చూసాడని చెప్పి అడగడంతో అదేం చెప్పలేదయ్యా అని చెప్పేసి పోలీస్ చీఫ్ అంటుంది. దాంతో హీరోకు డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే కబోర్డ్ లో తన భార్య ఫ్లాష్ లైట్ చూసింది, అలాంటిది మనోడు చూడలేదా, అది కూడా బయట హ్యాండ్ కప్స్ వేసి ఉన్నాయి, మనోడు చూడలేదని చెప్పేసి హీరోకి అలెక్స్ మీద డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర ఒక లెటర్ ఉంటుందన్నమాట. ఆ లెటర్ రాసింది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ముసలి అతన్ని హీరో తరువుకుంటూ వెళ్ళాడు కదా, అతనే హీరోకి రాశాడు. అందులో ఏం రాస్తాడంటే రేపు నీ బర్త్డే కదా, 25 సంవత్సరాల నుంచి నేను నీకు ఇలా లెటర్ రాస్తున్నాను, మీ అన్నయ్య కిడ్నాప్ అవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ విషయం నీకు ఎప్పుడు అర్థమైద్ది అని చెప్పేసి హీరోకి ఆ ముసలాయన లెటర్ రాస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటున్నారు కదా, కాకపోతే హీరో వాళ్ళ అన్నయ్య మాత్రం ట్రాక్ కి అవతల వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్ మీద ఒక ట్రైన్ వస్తుంది. అదే సమయంలో హీరో వాళ్ళ అన్నయ్య పక్కన ముసలాయన ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య మిస్ అయిపోతాడు. అప్పటి నుంచి హీరో ఏమనుకుంటాడంటే ఆ ముసలాయనే మా అన్నయ్య కిడ్నాప్ కి కారణం అనుకుంటాడు. కానీ ఆ ముసలాయన మాత్రం బాబు నాకు ఆ విషయం అసలు తెలియదు అని చెప్పేసి హీరోని కలవడానికి వస్తాడు. హీరోకి నచ్చ చెప్దామని వస్తాడు. కాకపోతే హీరో మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవడం వల్ల ఇలాగా హీరోకి లెటర్ రాస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ పార్క్ లో ఏదో ఒక క్లూ ఉంటుంది ఆ కిల్లర్ గాడికి సంబంధించిందని చెప్పేసి పోలీస్ కుక్కల్ని ఆ తర్వాత కొంతమంది పోలీసులను తీసుకెళ్లి ప్రాపర్ గా పార్క్ మొత్తం సర్చ్ చేపిస్తాడు. ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ కుక్కలు ఒక చెట్టు దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాయి. ఏంటని చెప్పేసి ఆ చెట్టు ఎక్కి చూస్తే అక్కడ అలెక్స్ కొడుకు శవం ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ బాడీని ఆటోప్సీకి పంపిస్తారు. వెళ్లి చూస్తే శరీరం మీద భయంకరంగా ఘాట్లు ఉంటాయి. అంతేకాకుండా ఆ పిల్లాన్ని మానభంగం కూడా చేస్తారు. చూస్తే బాడీ మీద స్పెర్మ్ శాంపిల్స్ కూడా ఉంటాయి. దాంతో వాళ్ళు ఏమంటారంటే వాటి ద్వారాగా డిఎన్ఏని బయట పెడతామని చెప్పేసి శాంపిల్స్ తీసుకుంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే వీలైనంత తొందరగా వాటి రిపోర్ట్స్ కావాలని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే అంటారు. కాకపోతే హీరో బర్త్డే కదా రోజు, దాంతో అందరూ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. హీరో కూడా సరే అని చెప్పేసి తన బర్త్డేకి పోలీస్ ఆఫీసర్లకి అందరికి పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీకి ఆ ముసలాయన వస్తాడు. వచ్చిన తర్వాత తన ఇంటి దగ్గర కొన్ని ఎముకలు వేస్తాడనమాట. ఆ తర్వాత హీరో పేరు పెద్దగా పిలిచి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. హీరో కూడా పట్టుకుందాం అని చెప్పి వస్తాడు. కాకపోతే అక్కడ ఉన్న పోలీసులు అందరూ పట్టుకొని హీరోని కామ్ డౌన్ చేస్తారు. అంతేకాకుండా పోలీస్ చీఫ్ ఉంది కదా, ఆవిడ అడుగుతుంది ఎవరు అతనని చెప్పి అంటంతో మా అన్నని కిడ్నాప్ చేసింది అతనే మేడం, అప్పుడు తన పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. కాకపోతే ఎటువంటి క్లూస్ లేకపోవడం వల్ల దాంతో తనని వదిలేశారు. కానీ వీడు అప్పుడప్పుడు నాకు లెటర్స్ పంపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అలెక్స్ ఇంట్లో ఎప్పుడైతే ఆ కిల్లర్ గడి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి వీడి బాధ నాకు ఎక్కువైపోయింది. నాకెందుకో వీడి మీద డౌట్ గా ఉంది. ఒకటి ఈడ
వీడన్నా కిడ్నాప్ చేసి ఉండాలి, లేకపోతే అలెక్స్ వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన ఆ కిల్లర్ గాడితో వీడికైనా కనెక్షన్ ఉండాలి. మీరు గనక ఆ ముసలోని ఎంక్వైరీ చేయడానికి కొంచెం పర్మిషన్ ఇచ్చారనుకోండి, నేను ఎంక్వైరీ చేస్తా అని చెప్పడంతో చూడు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక మనిషిని ఎంక్వైరీ చేయడం కుదరదని చెప్పేసి పర్మిషన్ ఇవ్వదు. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ ఇంటి ముందు ఆ ముసలాయన కొన్ని ఎముకలు పడేసాడు కదా, వాటిని ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేస్తే తెలిసేది ఏంటంటే అవి జంతువు ఎముకలని తెలుస్తాయి. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ ఇట్ ఈస్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న లేడీ పోలీసు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఏమైంది నీకని చెప్పి అడిగితే ఆ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిసిందని చెప్పి అంటుంది. అలెక్స్ వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ పిల్లాడి శవం పార్క్ లో ఉన్న చెట్టు మీద దొరికింది. బేసికల్ గా ఆ కిల్లర్ గాడు ఆ పిల్లాడిని ఎత్తుకెళ్తూ వెనకాల పోలీసు వస్తున్నారని చెప్పేసి ఆ చెట్టు మీద ఆ పిల్లాడి శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ చెట్టు మీద ఆ పిల్లాడు ఉన్నప్పుడు తాను బతికే ఉన్నాడు. అంతేకాకుండా తన కాళ్ళు చేతులు కట్టేశాడు, మూతికి మాస్క్ వేసాడు. అందుకనే ఆ పిల్లాడు అరవలేకపోయాడు, దాహం వేసి. అంతేకాకుండా గట్టిగా అరిచిన కూడా ఎవరికి వినపడక ఆ పిల్లాడు అక్కడే చనిపోయాడని చెప్పేసి ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ హీరోకి చెప్పి బాధపడుతుంది. సో దాంతో హీరోకి ప్రాపర్ గా ఒక విషయం అర్థం అవుతుంది. ఎందుకంటే పోలీసులు వస్తున్నారు అంటే ఆ పిల్లాన్ని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలేసి పారిపోవచ్చు. కానీ ఆ కిల్లర్ గాడు ఈ పిల్లాన్ని తీసుకొని పారిపోతున్నాడంటే మొత్తానికి పిల్లాతో ఏదో పనుంది ఆడికి, అందుకని తీసుకొని పారిపోతున్నాడు. అంతేకాకుండా పోలీసులు వస్తున్నారని చెప్పేసి చెట్టు మీద దాచిపెట్టాడు. మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. అప్పుడు హీరోకి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే ఈ లేడీ పోలీస్ కి ట్రోల్ అనే ఒక క్రిమినల్ గురించి ఏదన్నా ఫైల్స్ ఉన్నాయి మన ఆఫీసులో అని చెప్పి అడిగాడు కదా, దానికి సంబంధించిన ఫైల్ ఉందని చెప్పేసి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ వస్తుంది. ఆ ఫైల్ కూడా 1997 సంవత్సరంలో నమోదు చేసిన ఫైలు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ కేసుని అప్పుడు డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎవడి ట్రోలు, అసలు ఏం జరిగిందని చెప్పి అడిగితే ఆయన ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు డస్ట్ బిన్ లో ఎవరో ఒక అతను ఒక పిల్లాడితో అసభ్యంగా బిహేవ్ చేస్తున్న ఫొటోస్ దొరికాయి డస్ట్ బిన్ లో. కాకపోతే ఆ ఫొటోస్ కొంచెం బ్లర్ గా ఉండటం వల్ల వాళ్ళు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. కట్ చేస్తే ఒక 2 రోజుల తర్వాత ఎవరో ఒక అతను ఫుల్ గా తాగేసి నా భార్య నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది, నేను ఎంతగానో బాధపడుతున్నాను, మళ్ళీ నా భార్య తిరిగి రాదంట, దీని అంతటికి కారణం ఆ ట్రోల్ గాడే నా జీవితంలో ఒక తప్పుడు పని నా చేత చేయించాడని చెప్పేసి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి చెప్పి, ఇంకా ముఖ్యంగా డస్ట్ బిన్ లో మీకు ఫొటోస్ దొరికాయి కదా, ఆ ఫొటోస్ నాకు సంబంధించినవి అని చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత పోలీసులు కూడా ఈ ఫోన్ చేసింది ఎవడు, వాడు ఉండేది ఎక్కడని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేశారు. కానీ ఆ ఫోన్ చేసిన వాడు కూడా దొరకలేదు. అంతేకాకుండా ఆ ఫోన్ చేసిన వాడు పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. వాడేంటంటే ఇలా డస్ట్ బిన్ లో ఉన్న ఫొటోస్ పోలీసులు దొరికాయి అని చెప్పి తెలుసుకొని పోలీసులకు ఫోన్ చేసి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాడు తప్ప తాను కంప్లైంట్ ఇవ్వలేదు. సర్లే ఎవరు కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి పోలీసులు కూడా ఆ కేసును లైట్ తీసుకున్నారని చెప్పేసి 1997లో ఉన్న ఈ పోలీస్ ఆఫీసర్ హీరోకు చెప్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. డైరెక్ట్ గా తనని ఎప్పుడు ఫాలో చేస్తున్న ఆ ముసలాయన ఇంటికి వెళ్తాడు. వెళ్లి తలుపు తీసి చూస్తే ఆయన అప్పుడే ఊరేసుకొని ఉంటాడు. చచ్చిపోతాడు అనమాట. ఎరా కరెక్ట్ టైంకి వచ్చావు, మొత్తానికి నువ్వు నాతో మాట్లాడాలని వచ్చావు, ఏంటో చెప్పు నీ సంగతి అని చెప్పి అంటంతో ఆ ముసలాయన ఏమనుకుంటాడంటే మా అన్నయ్య ఏం చేసావు అని చెప్పి హీరో అడుగుతాడు అనుకుంటాడు. కానీ హీరో ఏమంటాడంటే అసలు ఈ ట్రోల్ ఎవరు, వాడు నీకు తెలుసా అని చెప్పి అంటంతో ఆ ముసలాయన ఏమంటాడంటే వాడా కొరికే వాడని చెప్పి అంటాడు. దాంతో హీరో ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అలెక్స్ కొడుకు డెడ్ బాడీ మీద కొరిగిన మార్కులు ఉంటాయి కదా, సో మొత్తానికి ఆ కిడ్నాప్ చేసే సీరియల్ కిల్లర్ గాడు ఈ ట్రోల్ గాడు వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి హీరోకి ప్రాపర్ గా అర్థం అవుతుంది. కానీ ఆ ముసలాయన మాత్రం హీరో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా తన ముందే ఊరేసుకొని చనిపోతాడు. కానీ హీరో తలుచుకుంటే ఆ ముసలాయన్ని కాపాడొచ్చు, కానీ తన అన్నయ్యని చంపిన వాడిని నేను ఎందుకు కాపాడాలని చెప్పేసి హీరో ఆ ముసలోడు చనిపోయిన దాకా అక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ పంపించింది ఎవరో కాదు ఈ ముసలాయనే. కాకపోతే అందులో మ్యాటర్ ఉంటది కానీ అందులో ఒక మ్యాప్ ఉంటుంది. అది హీరోకి అర్థం కాదు. బేసికల్ గా ముసలాయన హీరో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా ఊరేసుకొని చచ్చిపోవడానికి కారణం కూడా ఇదేనేమో. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ఇంట్లోనే ఒక లెటర్ పెట్టాను రా బాబు చూసుకో అని చెప్పేసి చనిపోయి ఉండొచ్చు. కట్ చేస్తే మరోవైపు స్టెఫీ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే సరదాగా టూర్కి వెళ్దాం అని చెప్పేసి ముగ్గురు రెడీ అయిపోతారు. కాకపోతే వెళ్ళేటప్పుడు ఒక చక్కటి కాఫీ తాగి బయటికి వెళ్దాం అని చెప్పేసి కాఫీ తయారు చేసుకొని ఇద్దరు భార్య భర్తలు కాఫీ తాగుతారు. కాకపోతే ఆ కాఫీ తాగిన వెంటనే వీళ్ళిద్దరూ శ్రోతపై పడిపోతారు. అంతేకాకుండా వీళ్ళిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి ఎవడో వస్తాడనమాట. బట్ వాడు రావటాన్ని మాత్రం స్టెఫీ చూస్తుంది. ఇక్కడ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి ఆ ముసలాయన ఒక మ్యాప్ ఇచ్చాడు కదా, సో దాన్ని పట్టుకొని హీరో ఫాలో అవ్వకుంటూ వెళ్తే రైల్వే ట్రాక్ పక్కన ఏదో గుంట తీసి బూడ్చిపెట్టినట్టు ఆ మ్యాప్ లో ఉంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్లి ఆ గుంట ఓపెన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు స్టెఫీని చూపిస్తారు. ఇంతకుముందు ఆ కిల్లర్ గాడు అలెక్స్ ఫ్యామిలీని ఎలాగైతే తన భార్యను ఒక కబోర్డ్ లో దాచిపెట్టి తండ్రి కొడుకులను వేరే చోట దాచిపెట్టాడు, అలాగే స్టెఫీని కూడా తీసుకెళ్లి ఒక కబోర్డ్ లో దాచిపెట్టాడు. అది కూడా చేతికి హ్యాండ్ కఫ్స్ వేసి. మరోవైపు అదే కబోర్డ్ లో
లోపల ఈ స్టెఫీ పెంచుకునే కుక్క ఉంటుంది అనమాట. అది మెల్లగా బయటకు వచ్చి అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ కిల్లర్ గాడికి అర్థమైపోతుంది ఇంట్లో కుక్క ఉందని చెప్పేసి ఆ కుక్కను బయటకు తీసుకెళ్లి అతి దారుణంగా చంపేస్తాడు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే స్టెఫీ ఉన్న రూమ్ లోకి డోర్ కింద నుంచి ఏదో లిక్విడ్ పంపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో గుంట తీసి చూస్తే అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ ని తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చి చూస్తే ఆ బ్యాగ్ లోపల చాలా VCR క్యాసెట్లు ఉంటాయి అనమాట. వాటిల్లో ఒక్కొక్కటి ప్లే చేసి చూస్తే హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరో ఒక గుండె అతను చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో అతి దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది చూసి హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ వీడియోలన్నీ చూస్తున్న ప్రాసెస్ లో తనకి అక్కడ ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు నెంబర్ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ వీడియోలో ఒక లేడీ వస్తుంది అనమాట. ఎరా పని అయిపోయిందా, సరే నూరా నేను చూసుకుంటానని చెప్పేసి ఆ చిన్న పిల్లల్ని వేరే చోటుకు తీసుకెళ్తుంటుంది. కాకపోతే ఆవిడ ఫేస్ కనిపించదు కానీ ఆవిడ వీపు మీద లవ్ సింబల్ టాటూ వేసి దాన్ని సంఖ్యలో పెట్టినట్టు ఉంటుంది అనమాట. దాన్ని హీరో ప్రాపర్ గా నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ లో ఎవరు ఉండరు అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే లేడీ పోలీస్ ఉంది కదా ఆవిడ కంప్యూటర్ లో ఆ కార్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసి చూస్తే అందులో యాజ్ ఇట్ ఈస్ గా వీడియోలో ఎవరైతే ఉన్నారో అతని ఫోటో వస్తుంది. కాకపోతే అతను కొన్ని రోజుల క్రితం చనిపోయాడు అనమాట. ఇంకా ముఖ్యంగా అతనికి రిలేటివ్స్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి చూస్తే అందులో ఒక ఆవిడ ఫోటో వస్తుంది. ఆవిడ పేరు నాన్సీ. అంతేకాకుండా ఆవిడ అడ్రస్ కూడా కంప్యూటర్ లో ఉంటుంది. దాంతో వెంటనే హీరో అక్కడికి బయలుదేరతాడు. అలా బయలుదేరి డైరెక్ట్ గా ఆ నాన్సీ ఆవిడ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా హీరో తిడతాడు, నీకు అసలు బుద్ధుందా? నీ తమ్ముడు చిన్న పిల్లలతో భయంకరంగా బిహేవ్ చేస్తున్నప్పుడు నువ్వు వాడిని తిట్టకుండా వాడిని సపోర్ట్ చేస్తావా? అంతేకాకుండా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటావా అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే నీకు ట్రోల్ అనేవాడు తెలుసా అని చెప్పి అడుగుతాడు. వాడు ఎవడో నాకు తెలియదు అని చెప్పేసి ఆవిడ అంటుంది. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ అన్నయ్యని కిడ్నాప్ చేసిన ముసలోడు ఉన్నాడు కదా వాడెవడో తెలుసా అని చెప్పేసి ఆవిడ అడుగుతాడు. ఆవిడ నాకు ఎవడో తెలియదు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే సీరియల్ కిల్లర్ కి నీకు సంబంధం ఉంది కదా అని చెప్పి అంటంతో ఆవిడ ఏమంటుందంటే అసలు ఎవడరా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వాడెవడో గురించి నన్ను అడుగుతున్నావు, నువ్వు అడిగిన ప్రతిదానికి తలంచుకుని సమాధానం చెప్పడానికి నేనేమన్నా నీ పెళ్ళాన్నా అని చెప్పేసి హీరోని చాలా కామెడీగా మాట్లాడుతుంటుంది అనమాట. దాంతో హీరోకి చిరాకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి పోలీస్ స్టేషన్ నుంచి భయంకరంగా ఫోన్ చేయడం వల్ల హీరో ఆవిడకి విజిటింగ్ కార్డు ఇచ్చి నిజం చెప్పు, నీకు గనక వీళ్ళ గురించి తెలిస్తే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయని చెప్పేసి అక్కడి నుంచి హీరో కార్ వేసుకుని బయలుదేరతాడు. మరో పక్క ఆవిడ ఏంటంటే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి లోపల ఎవరో ఉంటారు అతన్ని చేపట్టుకొని నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అతన్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది. అసలు ఎవరో అతను. మరోవైపు పోలీస్ స్టేషన్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్ లో లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ తర్వాత పోలీస్ చీఫ్ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు హీరో కంప్యూటర్ లో ఏదో సెర్చ్ చేశాడని చెప్పేసి చూస్తే అందులో ఒక కార్ నెంబర్ ఉంటుంది. అంతేకాకుండా లవ్ సింబల్ ఉంటుందన్నమాట. సర్లే ఈ విషయం పక్కన పెట్టేసి హీరో వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే అలెక్స్ వాళ్ళ రిలేటివ్ ఒక ఆవిడ వచ్చింది, ఆవిడని మనం ఎంక్వైరీ చేయాలని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తాడు. అలా చేసేటప్పుడు వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే అలెక్స్ పేరు అలెక్సే కాదనమాట, అది రీసెంట్ గా వాళ్ళు పెట్టుకున్న పేరు. కాకపోతే అలెక్స్ ఒరిజినల్ పేరు వేరే ఉందని చెప్పేసి ఆ పేరుని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి చూస్తే అలెక్స్ మీద 2 కేసులు ఉంటాయి. అది కూడా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయబోయిన కేసులు అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ వీడే కిడ్నాపర్ అయినా సరే తన సొంత కొడుకుని ఎందుకు చంపుకుంటాడు? ఒకవేళ చంపుకున్నాడే అనుకుందాము, ఆ పిల్లాడి ఈప్ మీద ఘాట్లు ఉన్నాయి కదా నోటితో కొరికినవి, సో అందులో ఉన్న DNA అంతేకాకుండా ఈ అలెక్స్ గడి DNA 2 చెక్ చేస్తే క్రిమినల్ వాడో కాదో తెలిసిపోతుందని చెప్పేసి హీరో డైరెక్ట్ గా అలెక్స్ దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే మరోవైపు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటూ ఒక అతను కనిపించాడు కదా ఈ సినిమా స్టార్టింగ్ లో, అతనికి ఒక కెమెరా కూడా దొరికింది కదా, ఆ కెమెరాలో ఉన్న రీల్ ని అతను కడుగుతూ ఉంటాడు. అలా కడిగే కొద్దీ ఆ ఫొటోస్ బయటకు వస్తూ ఉంటాయి. అందులో ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ అలెక్స్ గాడే తన కొడుకుని భయంకరంగా అబ్యూస్ చేశాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో డైరెక్ట్ గా అలెక్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మన ఇద్దరం హాస్పిటల్కి వెళ్దాంరా, నీతో పని ఉందని చెప్పి అంటాడు. కానీ అలెక్స్ ఏమంటాడంటే చూడు, నువ్వు నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకో మాకు, ఈ గ్యాప్ లో వేరే చోట ఆ కిల్లర్ గాడు ఏదో ఒక కుటుంబాన్ని హింస పెడతాడని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే దయచేసి హాస్పిటల్కి వచ్చి నువ్వు కొంచెం మాకు సహకరించని చెప్పి అంటంతో అలెక్స్ కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్కి వస్తాడు. వచ్చిన తర్వాత అలెక్స్ నోట్లో ఆ పంటి ముద్రలు తీసుకోవడానికి నోట్లో ఒక స్టికీ పెడతారు. కాకపోతే మనోడికి ఆరోగ్యం కొంచెం క్షీణించి అక్కడే కింద పడిపోతాడు. వెంటనే అదే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఈ సినిమా స్టార్టింగ్ లో అలెక్స్ కొడుకు బాడీ మీద ఉన్న స్పెర్మ్ లో DNA టెస్ట్ చేస్తా ఉన్నారు కదా, వాటి రిపోర్ట్ వస్తాయి. అందులో ఉన్న DNA ఆ తర్వాత అలెక్స్ DNA 2 మ్యాచ్ అయిపోతాయి. సో దీంతో హీరోకి మనందరికి అర్థమైపోతుంది ఆ కిల్లర్ ఎవరో కాదు అలెక్స్ అని చెప్పేసి. కాకపోతే హీరోకి ఏంటంటే అలెక్స్ ని విచారించడానికి కుదరదు, ఎందుకంటే
ఎందుకంటే మనోడికి ఆరోగ్యం బాగా ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా అందుకు. కట్ చేస్తే మరోవైపు నాన్సీని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడేంటంటే ఆవిడున్న ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒక వేర్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడికి ఆవిడ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత లోపల అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ అన్నయ్య. అంతేకాకుండా ఇందాక ఆవిడ హీరో వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఒక అతను చేపట్టుకొని ధైర్యం చెప్పింది కదా, అతను ఎవరో కాదు హీరో వాళ్ళ అన్నయ్య. ఆ ముసలతోనుడు కదా అతను తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళు ఏంటంటే ఇతన్ని వాడుకొని వీళ్ళ అవసరాల కోసం అతను అలాగే ఉంచుకున్నారు. సో అందుకని మనోడు మానసిక స్థితి మొత్తం కోల్పోయి వీళ్ళతో పాటే ఉన్నాడనమాట. వెంటనే ఆ నాన్సీ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేసి, చూడు ఇందాక మా ఇంటికి వచ్చావు కదా, నన్ను ఏదో అడిగావు కదా, దానికి ఆన్సర్ చెప్పొద్దా అని చెప్పి అనడంతో అంత సీన్ లేదమ్మా, మా కిల్లర్ గాడు దొరికేశాడని చెప్పేసి అనడంతో ఆవిడ ఏమంటుందంటే అదంతా బానే ఉంది, కానీ నేను చెప్పాలనుకుంటుంది మీ అన్నయ్య కిడ్నాప్ గురించి. నీకు ఆ విషయం తెలియాలా వద్దో చెప్పు, తెలియాలనుకుంటే రా అని చెప్పి అనడంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. అదేంటి మా అన్నయ్య గురించి చెప్తానంటుందని చెప్పేసి హీరో హడావుడిగా బయలుదేరి వచ్చేస్తాడనమాట. అలా వచ్చిన తర్వాత ఆ నాన్సీ ఏమంటుందంటే ఇంకేంటి సంగతులు, నువ్వు నాకు కొంచెం డబ్బులు హెల్ప్ చేసావనుకో మీ అన్నయ్య కిడ్నాప్ గురించి చెప్తాను, కాబట్టి నాకు ఒక $5,000 కావాలని చెప్పి అనడంతో హీరో కూడా వాళ్ళ అన్నయ్య గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి డబ్బులు తీసుకురావడానికి అక్కడ నుంచి హడావుడిగా బయలుదేరి బయటికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లో చూస్తే ఆ పోలీస్ ఆఫీసరు అంటే లేడీ పోలీస్ ఆఫీసరు ఆ పోలీస్ చీఫ్ ఏంటంటే కంప్యూటర్లు ఇందాక మొత్తం చూశారు కదా, దాంతో వాళ్ళు ఏంటంటే ఈ వెనకాల టాటూ ఉన్న ఆవిడ ఎవరో కాదు నాన్సీనే. ఈవిడ చాలా సార్లు చాలా మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసింది, మనం ఎప్పటి నుంచో ఈవిని పట్టుకుందామని వెతుకుతున్నావు, కాకపోతే ఇప్పుడు దొరికిందని చెప్పేసి పోలీసులందరూ నాన్సీని అరెస్ట్ చేయడానికి ఆవిడింటికి బయలుదేరతారు. మరోవైపు నాన్సీ ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ అన్నయ్య చేతులకి కట్లు కడుతుంది. నువ్వేం కంగారు పడకు, నిన్ను ఒక ఇంపార్టెంట్ వ్యక్తికి పరిచయం చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పి అనడంతో హీరో వాళ్ళ అన్నయ్య కూడా నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు పోలీసులందరూ వచ్చేసి ఆ నాన్సీని అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా హీరో కూడా కరెక్ట్ గా అదే సమయానికి డబ్బులు తీసుకుని వస్తాడు. కానీ వచ్చి చూస్తే అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదని చెప్పేసి తాను సైలెంట్ అయిపోతాడు. ఈ గ్యాప్ లో పోలీసులు నాన్సీని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత హీరో మెల్లగా పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ చీఫ్ ఏమంటుందంటే ఇందాక నువ్వు లేడీ పోలీస్ కంప్యూటర్ ఏదో లాగిన్ అయ్యావు కదా, అందులో కొన్ని చెక్ చేసావు కదా ఆ గుండతని పేరు, అంతేకాకుండా వాళ్ళ అక్క నాన్సీ అడ్రస్ ఇవన్నీ చూసావు కదా, అంతకు మించి నీకేమైనా డీటెయిల్స్ తెలుసా అని చెప్పి అడిగితే హీరో మాత్రం ఆ నాన్సీ వీడియో క్యాసెట్లు తన దగ్గర ఉన్న సంగతి చెప్పడు. ఎందుకంటే అవి గనక బయట పెడితే ఖచ్చితంగా ఆవిడకి శిక్ష వేస్తారు. ఆవిడ శిక్ష వేస్తే ఇప్పుడు హీరోకి వాళ్ళ అన్నయ్య గురించి తెలియదు కదా, అందుకని తన దగ్గర ఏమీ లేవని చెప్పేసి అబద్ధం చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు పోలీస్ స్టేషన్ కి ఒక డాక్టర్ వస్తుంది. ఆవిడ ఎవరో కాదు అలెక్స్ వాళ్ళ అబ్బాయి ఒంటి మీద ఉన్న పంటి ఘాట్లతో డిఎన్ఏ తీసింది కదా, ఆవిడ పోలీస్ స్టేషన్ కి వచ్చి దాని మీద ఉన్న పంటి ఘాట్లతో డిఎన్ఏ తీసాం కదా, అది అలెక్స్ డిఎన్ఏ కాదు వేరే వాళ్ళదని చెప్పంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో దాంతో హీరోకున్న డౌట్ ఏంటంటే కిల్లర్ అలెక్స్ కానప్పుడు మరి వేరే వాళ్ళు ఎవరు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు స్టెఫీని చూపిస్తారు. స్టెఫీ ఫ్లోర్ మీద పడుకొని ఉంటుంది, కాకపోతే కింద సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అదే సమయంలో స్టెఫీ ఏం చేస్తుందంటే తన దగ్గర ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ తో ఫ్లోర్ కి మెల్లగా హోల్డ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి ఏంటంటే అలెక్స్ ఈ కిల్లర్ కాదని తెలిసిపోయింది, కాకపోతే ఆ కిల్లర్ గాడు అలెక్స్ వాళ్ళ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయి ఉంటాడని చెప్పేసి అలెక్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రాపర్ గా అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ గాడు ఎలా ఎంటర్ అయ్యాడో తెలియక అర్థం కాక వెళ్లి తాను బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో సీలింగ్ కి వేలాడుతున్న ఒక ల్యాంప్ కనిపిస్తుంది. అది కూడా కొంచెం వంకరగా ఉంటుంది. దాంతో హీరోకు డౌట్ వచ్చేసి ఆ ల్యాంప్ ని తెంపేస్తే పైన రూఫ్ టాప్ కనిపించాలి కదా, కాకుండా పైన ఇంకో గది ఉన్నట్టు కనిపిస్తుంది. అది చూసిన హీరో ఆశ్చర్యపోతాడు. మొత్తానికి పైన ఏదో సీక్రెట్ రూమ్ ఉందని చెప్పేసి హడావుడిగా ఆ రూమ్ లోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. వెళ్లి పైనుంచి కిందకు చూస్తే వీళ్ళ టోటల్ బెడ్రూమ్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పైన ఉన్న ఆ రూఫ్ టాప్ మీద ఆ సైకో కిల్లర్ గాడు ఇన్ని రోజులు పైనుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రశాంతంగా పైన ఇంటి మొత్తం మ్యాప్ ఉంటుందన్నమాట, దాన్ని ఫాలో అవ్వకుండా వచ్చాడు. ఎందుకంటే ఇంట్లో ఉంది ముగ్గురు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఈ సైకో కిల్లర్ గాడికి బాగా తెలుసు. వాడేంటంటే వీళ్ళని ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా పక్కనే ఒక కబోర్డ్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే పక్కనే ఒక పెద్ద హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఈ అలెక్స్ వాళ్ళ ఇంటి వెనకాలకి దారుంటుంది అనమాట. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది సీరియల్ కిల్లర్ గాడు ఈ ద్వారం ద్వారాగా డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోకి వచ్చి పైన రూఫ్ టాప్ మీద వాడి జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే 1997 సంవత్సరంలో పోలీస్ స్టేషన్ కి ఒక అతను ఫోన్ చేసి నా కుటుంబాన్ని ట్రోల్ అనేవాడు నాశనం చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు కదా. అంటే కంప్లైంట్ ఇవ్వలేదు, వాడి తాగి వాడి బాధ మొత్తం చెప్పుకున్నాడు కదా, వాడి పేరుని వాడి అడ్రస్ ని ఆ లేడీ పోలీస్ తెలుసుకుంటుంది, హీరోకి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో హీరో డైరెక్ట్
డైరెక్ట్ గా అతను మీట్ అవడానికి వెళ్తాడు. అతను ఎవరో కాదు, క్రిస్ అన్నమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో పోలీసులందరూ ఆ పార్క్ కి పక్కన ఉన్న ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు భయపడ్డాడు కదా ఒక అతను, ఇతన్ని పట్టుకొని హీరో ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. నిజం చెప్పు, అసలు ఏమైంది, నీ కొడుకుని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చిందని చెప్పి అనడంతో తాను ఏమంటాడంటే, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అండి, కాకపోతే ఆ ట్రోల్ గాడి వల్ల ఇదంతా జరిగింది. వాడు ఒక నపుంసకుడు అండి, వాడికి మగతనమే లేదు. కాకపోతే వాడేం చేస్తాడంటే ఒక ఫ్యామిలీని పట్టుకుంటాడు, అందులో ఆడవాళ్ళని కబోర్డ్ లో దాచిపెడతాడు. కన్న తండ్రి చేత కొడుకు జీవితాన్ని నాశనం చేపిస్తాడండి. అది వాడు చేసేది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత నా భార్యకి ఈ విషయం తెలిసి నా కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతే జరిగింది, అంతకు మించి ఏం లేదండి. అలెక్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇదే జరిగిందని చెప్పి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో క్రిస్ తో ఏమంటాడంటే, సరే ఇదంతా పక్కన పెట్టు, ఆ ట్రోల్ గాడి ఆనవాళ్ళు నీకేమన్నా తెలుసా, వాడు నీతో ఏదో ఒకటి వాగుంటాడు కదా, దయచేసి ఆ ఒక్క పాయింట్ చెప్పని చెప్పంటంతో, ఏమని సార్, నువ్వు గనక నీ కొడుకుని ఇబ్బంది పెట్టకపోతే నేను కత్తితో పొడి చేస్తాను, ఇంతకు ముందే ఒక పోలీసుని పొడి చంపాను, నిన్ను కూడా పొడుస్తానన్నాడని చెప్పి అనడంతో హీరోకి అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 1997 సంవత్సరంలో ఎవడైతే పోలీసుని కత్తితో పొడుస్తాడో వాడే క్రిమినల్, కాబట్టి క్రిమినల్ రిపోర్ట్లు మొత్తం బయటికి తిండని చెప్పి అనడంతో లేడీ పోలీసు మొత్తం బయటికి తీస్తుంది. ఆ క్రిమినల్ గాడు కూడా దొరుకుతాడు. ఇప్పుడే కథలో భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. వాడు ఎవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో పార్క్ లో చెత్త ఏరుకుంటున్నాడు కదా ఒక కెమెరా పట్టుకొని, వాడే ఆ క్రిమినల్ గాడు. అంతేకాకుండా ఆ కెమెరా వాడితే, కాకపోతే పోలీసులు వస్తున్నారని చెప్పేసి చెత్త కుప్పలో ఆ కెమెరా దొరికినట్టు బిల్డప్ ఇచ్చాడు. అది సంగతి. కట్ చేస్తే మరోవైపు స్టెఫిన్ చూపిస్తారు. తానేంటంటే సీలింగ్ కి హోల్ పెడుతుంది కదా, అలా పెట్టి దాన్ని ఒక పెద్ద హోల్ చేస్తుంది. చూస్తే కింద తన భర్త తన కొడుకు సైకిల్ వేసి ఉంటారన్నమాట. కాకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని కాపాడతారని చెప్పేసి తాను ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో అలాగే పోలీస్ చీఫ్ ఇద్దరు కలిసి ఆ సైకోగాడు అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్ గా వాడింటికి వెళ్తారు. వెళ్లి చూస్తే ఇల్లంతా భయంకరమైన కంపు కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫీమేల్ టాక్సిన్ తో నిండిపోతుంది. అంటే బేసికల్ గా వాడేంటంటే ఫీమేల్ టాక్సిన్ గురించి ప్రాపర్ గా తెలుసుకొని, సో దాని వల్ల వాడికి మగతనం మళ్ళీ వస్తుందని చెప్పేసి కొన్ని రీసెర్చ్ లో తెలుసుకుంటాడు అనమాట. అందుకని ఆడవాళ్ళ యూరిన్ ని ట్యాంకులుగా వాడు రూమ్ లో పెట్టుకొని వాటి మధ్య కూర్చొని ఉంటాడు. ఇంకా ముఖ్యంగా వాడే వీళ్ళందరినీ కిడ్నాప్ చేపిస్తాడనమాట. ఈ సైకో గాడికి హీరో వాళ్ళ అన్నయ్యని కిడ్నాప్ చేసిన ఆ ముసలవాడు, అంతేకాకుండా నాన్సీ, ఆ తర్వాత నాన్సీ వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళ ద్వారాగా వాళ్ళని కిడ్నాప్ చేపించేవాడు. ఇంకా ముఖ్యంగా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్లి ఒక కబోర్డ్ లో పెట్టేవాడు. తండ్రితో కొడుకునే హింసించేలా చేసి దాన్ని చూసి వీడిలో మగతరం క్రియేట్ అయితే లేదని చెప్పేసి వీడు టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. అది పాయింట్. అదే సమయంలో హీరో ఆ తర్వాత పోలీస్ చీఫ్ ఇద్దరు కలిసి ఇల్లు మొత్తం వెతుకుతున్నప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. ఆ ఫొటోస్ అన్ని చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అక్కడ వేరే కొత్త పిల్లాడి ఫోటో ఉంటుంది. దాన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది ఈ కిల్లర్ గాడు ప్రెసెంట్ ఇంకో కుటుంబాన్ని టార్చర్ చేస్తున్నాడని చెప్పేసి. కాకపోతే ఆ ఫోటో ఎవరిదో కాదు, స్టెఫీ వాళ్ళ కొడుకు ఫోటో అనమాట. కానీ ఈ విషయం పాపం హీరోకి తెలియదు. హీరో మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు వాడిని ఎలా పట్టుకోవాలి, ఎక్కడని పట్టుకోవాలని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు స్టెఫీని చూపిస్తారు. తాను సీలింగ్ కి హోల్ చేసింది కదా, ఆ హోల్ నుంచి చూస్తున్నప్పుడు అక్కడికి ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఈ స్టెఫీ వాళ్ళ హస్బెండ్ తోనే తన కొడుకు జీవితాన్ని నాశనం చేయమని చెప్పేసి బలవంతం చేస్తాడు. అది పైనుంచి స్టెఫీ చూసి ఆశ్చర్యపోతుంది. మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే ఇప్పుడు ఆ కిల్లర్ గాడు ఎవరి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకి ఒక ఐడియా వస్తుంది. వచ్చిన వెంటనే డైరెక్ట్ గా అలెక్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కిల్లర్ గాడు మీ ఇంట్లోకి వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ కనిపించినాయా, ఒకవేళ వాడు మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా సిమ్టమ్స్ కనిపించాయా చెప్పని అనడంతో అలెక్స్ ఏమంటాడంటే, అవును వాడు మా ఇంట్లోకి వచ్చినప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చింది, అంతేకాకుండా పాల ప్యాకెట్లు ఎక్కువ మిస్ అయిపోయినాయని చెప్పి అనడంతో వెంటనే హీరోకి స్టెఫీ గుర్తు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది, పాల ప్యాకెట్లు మిస్ అయిపోతున్నాయి, అంతేకాకుండా ఇంట్లో భయంకరంగా స్మెల్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ కుటుంబాన్ని ఈ కిల్లర్ గడ కిడ్నాప్ చేశాడని చెప్పేసి పరిగెత్తుకుంటూ హీరో వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ కిల్లర్ ఉంటాడు. హీరో రావటం చూసి వాడేం చేస్తాడంటే స్టెఫీ వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. హీరో వెళ్లి వాడు పారిపోయేలోపే వాడిని పట్టుకొని అతి భయంకరంగా వాడిని కొడతాడు. ఇంకొంచెం సేపు ఉంటే చచ్చిపోతాడు అనమాట. బట్ చిన్న గ్యాప్ లో అక్కడికి ఆ పోలీస్ చీఫ్ వస్తుంది. వచ్చి తనని ఆపుతుంది. నీకెందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని, నేను వాడిని అరెస్ట్ చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఆ కిల్లర్ గాని అరెస్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరో ఏం చేస్తాడంటే ఆ నాన్సీకి సంబంధించిన క్యాసెట్లు తన దగ్గర ఉన్నాయి కదా, తానే డైరెక్ట్ గా పోలీస్ చీఫ్ కి క్యాసెట్లు ఇచ్చేసి ఆవిడ ఏదో నాకు చెప్తుందని చెప్పేసి ఈ క్యాసెట్లు చూపించి చూపించాను, నాకేదో చెప్తానందు కూడా, అంతేకాకుండా నా దగ్గర డబ్బులు కూడా డిమాండ్ చేసింది, కానీ ఇప్పుడు ఆవిడ బయటికి రావద్దు
చూడవద్దు, ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో నాకు తెలుసు, కాబట్టి దయచేసి ఈ క్యాసెట్లు మీరే ఉంచుకోండి. ఆవిడేదో నేను డబ్బులు ఇస్తే నాకేదో చెప్తానంది. ఏం చెప్తుంది? మహా అయితే మా అన్నని ఎవరు చంపారు, ఎక్కడ చంపారు అని చెప్తుంది. ఆ విషయం నాకు అనవసరం, ఎందుకంటే బయట ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి హీరో ఆవిడకి క్యాసెట్లు ఇచ్చేస్తాడు. అంటే పోలీస్ చీఫ్ కి క్యాసెట్లు ఇస్తాడు. దీన్ని బట్టి నాన్సీ ఇంకా జైల్లో నుంచి బయటికి రాదు. మరోవైపు హీరో వాళ్ళ అన్నయ్య ఏంటంటే నాన్సీకి 2 ఇల్లు ఉంది కదా, అక్కడ చేతులు కట్టేసుకొని తానేంటంటే ఎవరైనా బయట తలుపు తీయని చెప్పేసి విండోని బాదుతూ ఉంటాడు. కొంతసేపట్లో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి తలుపు తీస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళ అన్నయ్య బయటకు వస్తాడు. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు, ఖచ్చితంగా తన దగ్గరికి వస్తాడని చెప్పేసి ఈ సినిమా ఇంతటితో ముగించేస్తారు. ఈ సినిమా ఇంతటితో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి, కానీ సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఈ సినిమాను చూడకండి, ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మనం చూడలేము, అంత దారుణంగా ఉంటాయి. అదండి సంగతి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.